ఆఫీస్‌లో మీరు చూస్తూనే ఉంటారు. పనికి మాలిన వాళ్ళు ఉంటారు. పనికి మాలిన వాళ్ళలో నంబర్ 1 రకాలు. వాళ్ళల్లో మనకు సంబంధించి కొంచెం మనకంటే హై పొజిషన్‌లో ఉన్నోళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళకు ఏందంటే వాళ్ళే బాగుండాల. ఇంకెవరు బాగుండకూడదు. వాళ్ళ విషయాలైతే అన్నీ గుట్టు చప్పుడు కాకుండా చేసుకొని పోతారు. అదే పక్క వాళ్ళు ఎవరన్నా సెక్షన్‌లో తప్పు చేస్తే దాన్ని హైలైట్ చేసి అబ్బబ్బబ్బా! హైలైట్ చేసి అవతల వాడి పేరు డ్యామేజ్ చేసిన దాకా నిద్రపోరు. అట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్క ఆఫీస్‌లో ఉంటారు. అబ్బబ్బబ్బా! దీనిలో వేరే మనము ఉద్యోగ పరిస్థితుల వలన లేకపోతే కాలం కలిసి రాకో పక్క రాష్ట్రాలకి వలసపోవాల్సొస్తుంది. ఇంకా అక్కడైతే మరీ ఘోరం. మన లాంగ్వేజ్ కాదు. వాళ్ళంటే అక్కడున్న వాళ్ళు వాళ్ళలో ఉంటాడు ఒకడు పనికిమాలినోడు. వాడు ఒక గ్రూప్‌ని మెయింటైన్ చేస్తాడు. ఎట్లా అంటే అందరినీ వాని చెప్పు చేతుల్లో పెట్టుకునేటట్టు వాళ్ళే వాళ్ళ లాంగ్వేజి మనవాడు అన్న ఫీలింగ్‌తో కొంతమంది ఉంటారు. నిజంగా వాళ్ళ మధ్యన మనం బతకాలంటే ఎంత కష్టం తెలుసా? వాళ్ళకేంలే ఎంతసేపటికి పరాయి రాష్ట్రం నుంచి వచ్చారు. ఇక్కడ బతకటానికి వచ్చారు. మేము కూడు పెడుతున్నాం వాళ్ళకి. పరాయి రాష్ట్రంలో వచ్చిన వాళ్ళకి మేము కూడు పెడుతున్నాము. ఏదో వీడి సొంత కంపెనీలో మనం పని చేస్తే వాడు మనకు డబ్బులు ఇచ్చినట్టు మాట్లాడతాడు. రేయ్ పోరంబోకు, నువ్వు కూడా ఆ కంపెనీలో ఒక పనికి వచ్చినోడివే. కాకపోతే ఏంటంటే నీకు కొంచెం హై పొజిషన్లో ఉండి నువ్వు అందరినీ డామినేట్ చేస్తున్నావు తప్పితే అక్కడ నీకంటూ ఏం లేదు. వాడు కంపెనీ ఓనరు పో అంటే నువ్వు పోవాలిరా. దీనిలో లోకల్ ఏంది, నాన్ లోకల్ ఏంది? మనమేమైనా పాకిస్తాన్లోనే ఉన్నాం? లేదు కదా, ఇండియాలో ఉందనే ఉన్నావు. గాంధీజీ స్వతంత్రం ఎందుకు తీసుకొచ్చాడు? అందరికీ సమానం, అందరూ సమానమే. అర్థం కదా? ఇక్కడ పైనుంచి ఒకళ్ళు వచ్చి అజమాయిషం చేయాల్సిన అవసరం లేదు. బ్రిటిష్ వాళ్ళు ఎవరు? వాళ్ళు సైలెంట్గా వాళ్ళ పని చేసుకొని పోయి ఉంటే వాళ్ళని ఎవరు కదిలించేవాళ్ళు కాదు. అట్లా కూడా వాళ్ళు అందరి మీద అజమాయిషి చేశారు. ఎట్లా చేశారు? వాళ్ళు చెప్పిన మాటే కట్టు బానిసత్వంలాగా మేము చెప్పిందే వినాలా, మేము చెప్పిందే చేయాలా, మేము పెట్టిన రూల్నే మీరు ఫాలో చేయాలా అన్నట్టు చేసినందుకు గాంధీజీ లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళని తరిమేశారు. రేపొద్దున నీ పరిస్థితి కూడా అంటే ఒక చోట పనిచేసేటప్పుడు అందరూ సమానమే. నువ్వేం పెద్ద ఇది కాదు, నీకు నెల జీతగాడివే. నువ్వు నీ నెల జీత ప్రకారం నీకెంత పని అప్పచెప్పారో నీ ఎంత పని నీ కింద వాళ్ళ దగ్గర తీసుకోమన్నారో అంత తీసుకోవాలి. వాళ్ళని పర్సనల్గా వచ్చి టార్గెట్ చేయకూడదు. నువ్వు ఇది వచ్చి చాలా వరకు తప్పు.